ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బండికి దమ్ముంటే తమ నేతలను రాజీనామా చేయించాలని అద్దంకి డిమాండ్ చేశారు. మోదీతో సహా రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ నిరూపించుకోలేదని సూచించారు. ఇక ఓటు చోరీతోనే తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా గెలిచారని అద్దంకి ఆరోపించారు. మీద బండి సంజయ్ గారి నుంచి మొదలు పెడితే బీజేపీ నాయకులందరూ మాట్లాడుతున్నది, మహేష్ కుమార్ గౌడ్ గారికి కౌంటర్ వేస్తున్న వాళ్ళందరికి కూడా చిత్తశుద్ధి ఉంటే మొత్తం ఓట్ల దొంగతనం జరిగిందనేది మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆరోపణ. ఇలా బీహార్లో పెద్ద ఎత్తున ఓట్ అధికార యాత్ర చేస్తున్న పరిస్థితి. ఓట్ చోర్ గద్దె చోడ్ అంటే ఓట్ల దొంగతనం చేసిన ఆయన నువ్వు గద్దె దిగు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల్లో మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే మొత్తం మోదీ నుంచి కేంద్ర ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయండి, మళ్లీ గెలవండి. అప్పుడు నిజంగా ఓట్ చోర్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే 2018 తెలంగాణ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రంలో బీజేపీ అనుకూల ప్రభుత్వాలు రావడం ఒక ఎత్తు అయితే, అక్కడక్కడ అడపాదడపా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర కూడా వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాలను కూల్చిండ్రో లెక్కలతో సహా చెప్పగలము.